ఒక నాన్ వేసిన విషయానికి వస్తే అతను అందరి డేటా తీసుకొని పెట్టుకున్నాడండి. ఎవరైతే నన్ను పాయింట్అవుట్ చేస్తారో వాళ్ళ గురించి నేను పాయింట్అవుట్ చేసి పడేయాలి. ఎందుకంటే వాడు తప్పు కావాలని ఎక్కడ చూసుకోడు. ఇప్పుడు జనాలు అందరూ ఏంది అని అంటే ఒక శివాజీ గారి విషయంలో ఆ తప్పుడు మాట దొరలడం వల్ల వాడు పెట్టిన వీడియోస్ నచ్చకపోవడం వల్ల ఫాలోవర్స్ తగ్గిపోవడం జరిగింది. మన ఇండియన్స్ అయి ఉండి ఇప్పుడు నాలాంటి చిన్న చిన్న చితక వాళ్ళు మాట్లాడితే నాన్ వేసిన రియాక్ట్ కాడు. అక్కడ ఉన్నది ఎవరు అజీబ్ కాబట్టి తను చాలా క్లారిటీతో ఉంటాడు. తన వీడియోస్ అన్ని మనం ఫాలో చేస్తుంటాము, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. సో అతని వీడియోస్ లో ఎక్కువ పాపులర్ అయిపోతాయి, జనాలకు వెళ్ళిపోతాయి అని చెప్పేసి తన డేటా ఆల్రెడీ దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఏదేమైనా జరిగింది అని అంటే మన ఇండియన్స్ మీద అటాక్ చేయడానికి నాన్ వేసిన రెడీగా ఉన్నాడు. వాడికి ఎందుకు మరి వాగడం ఎందుకు? నేను నీ గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు మళ్ళీ వాళ్ళని బెదిరియడం ఎందుకు? అరే ప్రతి ఒక్కడు ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయిరా, ప్రతిది నువ్వెవడురా మాట్లాడడానికి? నేను ఎవడు మాట్లాడమంటున్నాడు? నీ ఛానల్ ఎవడు పెట్టమంటున్నాడు? విషయం ఏంటంటే ఆయుడ్ గురించి మాట్లాడలేదు, వాళ్ళ తమ్ముడు గురించి. అదే అంటున్నా, నువ్వు మాట్లాడినోడు గురించి మాట్లాడు. ఇప్పుడు నేను ఎవరైతే పాయింట్అవుట్ చేస్తున్నారో వాడి గురించి మాట్లాడకుండా ఫ్యామిలీ దగ్గరికి నువ్వెవడు వెళ్ళిపోవడానికి? మరి నీ ఫ్యామిలీ దగ్గరికి మేము ఎవరు రాలే? నువ్వు పెళ్లి చేసుకున్నావు, విడాకులు తీసుకుని నీకు పెళ్ళం ఉందో లేదో, ఏ పెళ్ళంతో ఉంటున్నావో, ఏ పెళ్ళంతో బోగొడుతో ఉంటున్నావో, ఆడదాంతో ఉంటున్నావో ఎవరికి తెలియదు. మరి మేమేం పాయింట్అవుట్ చేయలేదు కదా. నీ పర్సనల్ గురించి మేము ఎక్కడ మాట్లాడలేదు కదా. నువ్వు వీడియోస్ అసభ్యకరంగా పెట్టకు అని చెప్పేసి మాట్లాడినాం మేము. సో నువ్వు అవి పెట్టకుండా మిగతావన్నీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర అదే ఈ బెదిరింపులతో బతుకుతున్నాడు వీడు. మరి ఎవడు మాట్లాడితే వాడిని బెదిరిస్తే మరి ప్రతి ఒక్కరిని మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరిని బెదిరించాలి, నీకు టైం సరిపోదు. ఇంకా బెదిరించడానికి టైం సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అంత బెదిరించేటోడు అయితే ఇండియాకి రారా బాబు. ఇండియాకి వచ్చి మాట్లాడు. ఆ బెదిరింపులన్నీ మేము దగ్గర నుండి పక్క నుండి వింటాం. నువ్వు పక్కకు వచ్చి మాట్లాడు. ఎక్కడో ఉండి నీకు అవసరం లేని విషయాలు మాట్లాడడం కాదు. ఎవరికైనా పెడుతున్నావా రా? ఓ నలుగురికి అన్నదానం చేస్తున్నావా, లేకుంటే నలుగురు చదివిపిస్తున్నావా, ఓ నలుగురికి సహాయం చేస్తున్నావా? ఏమిటా నువ్వు కష్టపడేది? నీకోసం నువ్వు కష్టపడుతున్నావా? కష్టపడకు, పండుకో, చెత్తరేసుకొని పండుకోరా బ్యాంకాక్ లా. ఎవడు కష్టపడమంటుండు? మేము అడుగుతున్నావా మా కోసం కష్టపడమని? ఎవడి ఇష్టం ఆడిది, ఎవడి కష్టం ఆడిది. నీ కష్టం నువ్వు పడరా బాబు, మేమేమో అడగట్లా. అరే మా కోసం కష్టపడరా అని మేము అడుక్కున్న రోజు నువ్వు మాటను. అరే నన్ను మీరు అడిగారు కాబట్టి కష్టపడ్డారా అని. వాడి ఉద్దేశం ఏది ఉండదండి. ఓ 4 మాటలు వదలాలా, దాని గురించి 4 రోజులు మాట్లాడుకోవాలని చెప్పేసి వాడు వదులుతున్నారు తప్ప వాడి ఉద్దేశం ఏం లేదు. ఒకటి జనాలు ఏంటంటే వాడు వదిలిన ప్రతిదాన్ని పట్టుకొని వేలాడకుండా వాడిని ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేయమని నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా. వాడికి సబ్స్క్రైబర్స్ లేకుంటే వాడు వీడియోలు పోవు. ఎవడు చూస్తాడు? ఎందుకు సెర్చ్ చేస్తున్నారు మీరు వెళ్ళి యూట్యూబ్ లో వాడి వీడియోస్ కోసము? సెర్చ్ చేయకుండా వదిలేయండి. అవసరమైన టాపిక్ గురించి మాట్లాడుకోండి. అనవసరమైన టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అతను అంతే పాపం. అతను ఏదో మాట్లాడిన విషయానికి సీతాదేవిని ద్రౌపది గురించి నువ్వు మాట్లాడినావు అని చెప్పేసి అజీబ్ వచ్చేసి అలాంటి మాటలు మాట్లాడొద్దని ఒక వీడియో పోస్ట్ చేసినందుకు వాడు ఫ్యామిలీని తీసుకొచ్చి బెదిరిస్తున్నావు. ఫ్యామిలీని రోడ్డు మీద పెడుతున్నావు. నిన్ను పెడితే నువ్వు వాడినే అను, డైరెక్ట్ క్వశ్చన్ చేయి, అప్పుడు కరెక్ట్. ఫ్యామిలీ గురించి నీకెందుకు రా? వాడు చేశాడో నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అనుకో. మరి నువ్వు అందరు ప్రూఫ్స్ దగ్గర పెట్టుకుని ఏం బిగ్దాం అనుకుంటున్నావు? నాకు అసలు అర్థం కావట్లా. నువ్వు ఎందుకు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంతే ప్రతి ఓడిని బయటికి లాగుదాం అనుకుంటున్నావు. అక్కడ కూర్చొని నన్ను నత్తి మాటలు మాట్లాడుకుంటా నీ నత్తిన లేక వస్తున్నావు రా మేము. నువ్వు ఎందుకు అందరి డేటాలు పెట్టుకొని నువ్వు ఏం సంపాదిస్తాం అనుకుంటున్నావు? అసలు ఈ జనాలకి ఎందుకు లేదు ఈ వాటిని అందరినీ మనం ఫాలో చేయకూడదు అని చెప్పేసి. మీరు కామెంట్స్ పెట్టడం ఎందుకు? ఆ వీడియోని హైలైట్ చేయడం ఎందుకు? దాని పాపులేషన్ పెంచడం ఎందుకు? వదిలేయండి వాడి గురించి. ఇకనైనా వాడి గురించి మాట్లాడడం ఆపేయండి. నాన్ వేసిన గాడు ఉంటే వాడు బతిమలాడుకోవాలి మనల్ని. ఇప్పుడైతే ఎట్లా బెదిరిస్తున్నాడు అట్లా బతిలాడుకున్న వీడియో రావాలా? అరే నా వీడియో చూడండి రా ప్లీజ్ అని బతిమలాడుకునేటట్టు చేయండి. అది మన కెపాసిటీ. అది నీ చేతిలో ఫోన్ ఉంది, నువ్వు చేయలేవా? వాడిని ఎక్కడో కొట్టాల్సిన పని లేదు కదా నువ్వు వెళ్ళి డైరెక్ట్ గా. వాడు మనకి డైరెక్ట్ వార్నింగ్స్ ఇస్తున్నాడు ఇండియన్స్ కి. నువ్వే పెద్ద డాష్ నా కొడుకురా. మేమందరం చెప్పాల్సిన పని లేదు. ప్రతిసారి నీ గురించి మాట్లాడి మా నోరు ఖరాబ్ చేసుకుంటున్నాను తప్ప కానీ నీ గురించి మాట్లాడిన వ్యర్థం. సో నువ్వు ఆ నజీబ్ గారు ఏదైతే తను పోస్ట్ చేసిండో వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడం 100% రాంగ్. ఎందుకంటే వాడు తమ్ముడు చేశాడా చేయలేదా నీకు తెలీదు. సరే నీకు తెలిస్తే నీ దగ్గర మర్చి పెట్టుకో, మాకు అవసరం లేదు. మేము అడిగిన రోజు మేము అడుక్కుంటాము. ఇంకొకటి, మనుషులకి మంచి జరిగే వీడియోస్ ఏమైనా ఉంటే చెయ్యి నువ్వు, అంతే తప్ప కానీ అనవసరమైనటువంటి విషయాలు నువ్వు పబ్లిసిటీ చేయకు. ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేస్తే నీకు ఏమి రాదు. ఫస్ట్ నీకు వీడియోస్ వ్యూస్ పెరిగి నీకు మిలియన్స్ లో వ్యూస్ వచ్చి డబ్బులు సంపాదించుకుంటున్నావు తప్ప కానీ అవి 4 రోజులు తింటావు అంతే. అది మంచి సంపాదించిన కష్టంతో వచ్చిన డబ్బులు కావు. కష్టపడి సంపాదిస్తే 4 రోజులు మిగులుతాయి. అదొక ఉపయోగకరమైనటువంటి విషయము. ఈ డబ్బులు సంపాదించుకొని నీకు కష్టపడుతున్న ఎవరైనా నీకు కష్టపడమనేది. కష్టపడకుండా చెద్దరు కప్పుకొని పండుకో బ్యాంకాక్. తప్పకుంటే ఎవడో కూడా ఆపేటోడు రా. ఇప్పుడు అంటున్నా, నువ్వు పెట్టిన విషయం మంచిదని ఆ రోజు చెప్పా, కానీ నువ్వు ఆపకుంటే ఎవడో కూడా ఆపేవాడు. ఒక చెడు పని జరుగుతున్నప్పుడు ఏ ఒక్క మనిషి నుంచి అయినా ఒక మంచి జరిగేటువంటి మనిషి వస్తాడు. మంచి జరుగుతుంటే చెడు ఎలా జరుగుతుందో, చెడు జరుగుతున్న టైంలో మంచి కూడా వస్తారు. నువ్వే కూడా ఒక్కడివే ఉన్నావు అవర దేశం మీద, ఇంకా దాని గురించి ఆపేవాడివి. నువ్వు చేసినంత మాత్రం ఆపుతున్నారు అనుకుంటున్నావు. చాలా మంది యాక్టర్స్ యాక్ట్రెసెస్ అక్కడ చేసేవి చేస్తూనే ఉన్నారు. నీకు ఎవడు భయపడలేదు. ఒక పిటిషన్ వేసినారు కాబట్టి ప్రతి ఓడు పోలీస్ స్టేషన్ పోయి సంతకం పెట్టొచ్చి కావచ్చు.
వెనక పోలీసులకు అందరికి కూడా అందినాయి రా బాబు. నువ్వు ప్రతి అందరినీ జూదము అనేది ప్రతి ఏదైనా ఒక్కరు జూదమే రా, బెట్టింగ్ ఒకటే కాదు, జూదం ప్రతి ఒక్కటి డబ్బులు పోగొట్టుకునేది ఏదైనా సరే అది జూదమే. సో చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నువ్వు చేసిన పెద్ద మంచి ఏం లేదు ఆడ, ఆపేసినావు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆగకుండా జరిగేటివి చాలా జరుగుతున్నాయి అక్కడ. దాని మీద దృష్టి పెట్టి అది చెయ్యి, నీకు సపోర్ట్ చేస్తాం మేము. సరేనండి, డీటెయిల్స్ కనుక్కుంటున్నారు. హిందూ సమాజం గురించి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ. నువ్వు కాషాయం బట్టలు అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే ఎవరిని రెచ్చగొడదామని కాషాయం బట్టలు అని చెప్పేసి జరుగుతున్న నిజాలు చెప్తున్నారని చెప్తున్నారండి. జరుగుతున్న నిజాలు ఏం లేవండి. అసలు ఏం జరుగుతుందిరా నిజం? వాడు వండుకొని ఎందుకు ఇక్కడ పెద్ద హైలైట్ అవుతున్నావు? మాకు అర్థమైతలేదు. అవును, పాపులేషన్ లేదు కాబట్టి జనాలు చూడరు. వీడి పాపులేషన్ ఉంది కాబట్టి అవి సపోర్ట్ తీసుకున్నారేమో. పాపులేషన్ ఉంది కాబట్టి నా సపోర్ట్ తీసుకున్నాడేమో, పాపులారిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఏ జనాలకు తెలియదు, నేను చెప్పిన మాట ఎవడు వింటాడు? సో ఎవరైనా వినే వాళ్ళు ఉంటే వాళ్ళని పక్కన పెట్టుకొని నా దాన్ని నడిపిస్తుంటా. అదే విధంగా నాన్ వేసిన గాడు వచ్చుంటాడు. నాన్ వేసిన గాడు ఏం పెద్ద అక్కడ కూర్చొని అందరిది కీ నడిపించాల్సిన కెపాసిటీ లేదు వాడికి. వాడు డబ్బులు ఇచ్చి అందరి దగ్గర నుంచి డేటా లాగుతున్నాడు అంతే. ఈ పర్సన్ ఎవరైనా మాట్లాడుతున్నారా, వాడి గురించి నాకు కావాలి. అయితే రామాయణంలో భాగవతంలో చాలా తప్పులు జరిగాయి, అయితే నాన్ వేషన్ కూడా క్షమించాలి అంటే మరి రామాయణంలో భాగవతంలో కూడా యుద్ధాలు జరిగాయి, చాలా మంది ఇట్లాంటివి ఉన్న వాళ్ళని చేయడం కూడా జరిగింది. మరి చెప్పొచ్చు కదా నాన్ వేషన్ గాన్ని, ఎందుకు క్షమించాలి? క్షమించడము ఉంది, చెప్పడము ఉంది. మనం ఇది చూస్ చేసుకుందాము. నువ్వు చెప్పింది ఎందుకు? ఎవరిచ్చారు? ఇచ్చినట్టుగా ప్రూఫ్స్ ఉన్నాయా? పక్కా ఉన్నాయా? ఎంత మందికి ఎన్ని లక్షలు ఇచ్చాడండి? ఎన్ని లక్షలు ఇచ్చాడు? 40 లక్షలు. ఒక 40 లక్షల నష్టమే జరిగిందా జూదంలో? ఒక బెట్టింగ్ యాప్స్ లో 40 లక్షల లాసే జరిగిందా? ఆడి ఒక వీడియోస్ కి, వాడు పెట్టిన వీడియోకి ఎన్ని లక్షలు వచ్చుంటాయి? అంటే పబ్లిసిటీ కోసం వాడు కోట్లు సంపాదించుకొని 40 లక్షలు పెట్టితే అది నమ్మాలా? మనం పిచ్చోళ్ళమా? అంత ఎడ్డోళ్ళమా? చదువుకోలేదా? కనీసం ఇంకిత జ్ఞానం లేదా ఏ మనిషికి కూడా? అరే నువ్వు ఆ వీడియో పెట్టడం వల్ల మినియల్స్ లో పోయి వాడు ఒక ఆర్పిఎం అనేది హై రేంజ్ లో పోయిందిరా బాబు. కోట్లు వచ్చాయి వాడికి, కోట్లు కొల్లగొట్టిన వాడు ఒక వీడియోతో. బెట్టింగ్ యాప్స్ మీద ఒక వీడియో వదిలితే సెకండ్ లో లక్షలు పోయాయి. ఎన్ని లక్షలు వచ్చుంటాయి వాడికి? ఎన్ని కోట్లు వచ్చుంటాయి? వాడు పంచిన 40 లక్షలు పట్టుకొని పంచాడని చెప్పేసి మీరు అందరు క్వశ్చన్ చేస్తున్నారు. వాడికి వచ్చిన లాభం పట్టించుకోరా? వాడికి లాభం ఉంది కాబట్టి వాడు పంచిండు. వాడి దగ్గర లేకుండా, వాడు వీడియో వదలకుండా, బెట్టింగ్ గురించి చెప్పకుండా అప్పుడు 40 లక్షలు పంచితే మీరు అందరు నాకు క్వశ్చన్ వేయండి, నేను ఆన్సర్ ఇస్తా. అంతే తప్పగాని వాడు వదిలిన దానికి 40 లక్షలు పంచడానికి క్రాష్ అదంతా. అదేనండి, వాడు ఖాళీగా కూర్చొని ఒక కంటెంట్, ఒక మాట వదిలితే వాడికి లక్షలు వచ్చి పడుతున్నాయి. అది మీరు అర్థం చేసుకోవట్లేదు ఎందుకు అంటున్నా. వాడు పెట్టిన ఒక వీడియోకి లక్షలు కోట్లు వస్తున్నాయి. ఆ కోట్ల నుంచి కొంత పంచుతున్నాడు వాడు, కొంత. అది వాడికి అనవసరం, వాడి ఖర్చులు కావచ్చు అంతే. అది ఆ కొంతని పంచుతున్నాడు. మొత్తం పంచమనండి, వాడి యొక్క అకౌంట్ మొత్తం జీరో చేయమనండి. ఆ రోజు వాడిని ఇక్కడికి తీసుకొద్దాం, మనమే సన్మానం చేద్దాం. ఎవరండి మేధావులు? ఎవడు బెట్టింగ్స్ ఆడిన వాళ్ళు మేధావులా, లేకుంటే వీడు మేధావా? ఆడే వాళ్ళకి ఫస్ట్ బుద్ధి లేదు, అది మనం చెప్పుకోవాల్సిన విషయం ఫస్ట్. అరే ఆడకండ్రా బాబు అని చెప్పేసి ఆపడం అనేది ఎక్కడ ఆపలవాడు? ఆపలేదు, జరుగుతూనే ఉన్నాయి. మనకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం, తెలుసుకోకుండా ఏది మాట్లాడము. ఇంకా బెట్టింగ్ యాప్స్ జరుగుతూనే ఉన్నాయి. ఓకే బ్రో, ఏజుడ్ అనగానే నాకు అర్థమైపోయింది. సో ఏజుడ్ ఏంది అంటే జనరల్ గా ఎందుకు భయపడ్డాడు, ఆయన పెట్టిన వీడియోస్ ఎందుకు డిలీట్ చేసిండు, ఇది మీకు కావాల్సింది విషయం, అంతేనా? ఆయన పెట్టిన విషయం ఎందుకు డిలీట్ చేయవలసి వచ్చింది, అసలు ఎందుకు పెట్టిండు, ఎందుకు డిలీట్ చేసిండు, ఈ 2 క్వశ్చన్ మార్క్స్. ఎందుకు పెట్టాడు అంటే ఆయన మాట్లాడిన విషయం అవినాష్ నాన్ వేసిన మాట్లాడింది సీత గురించి, ద్రౌపది గురించి మాట్లాడండి కాబట్టి ఆ ఒక 2 విషయాల మీద స్పందించి ఆయన వీడియోస్ పెట్టడం జరిగింది. ఎందుకు డిలీట్ చేసిండు అంటే నాన్ వేసిన, అరే నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది, నువ్వు నా గురించి మాట్లాడావంటే. ఎందుకంటే నాన్ వేషన్కు ఉన్నంత ఫాలోయింగ్ యాజుడ్ కూడా ఉంది ఇక్కడ. సో ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి వీడియో వెళ్ళిపోతుంది అక్కడ, యాజుడ్ ఏది పెట్టినా కూడా. సో ఎక్కువ పాపులారిటీ అయిపోతుంది అని చెప్పేసి అజుడ్ ని బెదిరించడం. ఏ విషయం మీద? అది కూడా అజుడ్ ని డైరెక్ట్ బెదిరించాలా. అరే నీ ఫ్యామిలీలో ఒక పర్సన్, నీ తమ్ముడు ఒక చేసిన తప్పుది నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను పబ్లిక్ లో పెడతా, నువ్వు ఆ వీడియో చేయకుంటే అని చెప్పేసి బెదిరించడం జరిగింది. వెంటనే దానికి భయపడ్డాడు. ఎవరైనా భయపడతారండి. ఒక మాట నా అన్న గురించో, నా తమ్ముడు గురించో, నా గురించో ఈవెన్ ఏదైనా అన్నప్పుడు అరే మనం ఎందుకు పబ్లిక్ లో నానాలి? ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ నాన్న కలెక్టర్, ఒక కలెక్టర్ నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి పర్సన్స్ వి నువ్వు తప్పుడుగా ప్రచారం చేస్తే అది నిజం ఎంతవరకు, అబద్ధం ఎంతవరకు తెలీదు జనాలకి. నీ దగ్గర ఏం డేటా ఉందో మాకు తెలీదు, అక్కడ జరిగింది ఏంది అజుడ్ ఫ్యామిలీలో కూడా మాకు తెలీదు. సో ఆ నిజాలు తెలుసుకోకుండా నా తమ్ముడు గురించి బయట ఎక్కడ పాపులర్ అయిపోతుందో, ఎక్కడ జనాలు దాన్ని ట్రోల్ చేస్తారో అని చెప్పేసి అజుడ్ డిలీట్ చేయడం జరిగింది. మళ్ళీ జనాలంతా కూడా ఏమన్నారు, అరే ఎందుకు భయపడ్డావు, నువ్వు భయపడడం వల్ల, నువ్వు అతను బెదిరించడం వల్ల భయపడ్డాడు అని తనని నెగిటివ్ గా ఒక హేళన చేశారు. సో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాడు, మళ్ళీ పెట్టాడు. మరి పెట్టాడా పెట్టలేదు ఇంతవరకు మనం చూడలేదు, చూసి చెప్తాము.